హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక జగదాత్రి కేదార్కి తినిపిస్తూ ఉండగా యువరాజ్ ఇదేంటి వీడికి ఇంకా ఏం కావట్లేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే కేదార్ గొంతు పట్టుకొని పడిపోతాడు. కేదార్ నోటి నుండి నురకలు కక్కుకుంటూ ఉంటాడు. ఇక అది చూసి యాహూ అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్. ఇంతలో ఆ ఎస్ఐ శ్రీనివాస్ వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉండగా కేదార్ నురగలు కక్కుకుంటున్నాడు అని జగదాత్రి చెప్పగా కేదార్ చేయిని పట్టుకొని పల్స్ చెక్ చేసి పల్స్ ఆగిపోయింది అని శ్రీనివాస్ అంటూ జగదాత్రిని కోపంగా చూస్తూ విషం కలిపిన అన్నం పెట్టినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను జగదాత్రి అని కోపంగా ఆనేస్తాడు. దాంతో కుప్పకూలిపోతుంది జగదాత్రి. ఇదంతా యువరాజ్ కళ. అలా జరుగుతుందని యువరాజ్ ఊహల్లో తేలిపోతూ ఉండగా ఇక ప్రేమగా జగదాత్రి కేదార్కి తినిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఎన్ని బుక్కలు తిన్నా వీడింకా ఇలాగే ఉన్నాడు, వీడికి ఏం కావట్లేదు అని యువరాజ్ అనుకుంటూ ఉండగా కేదార్కి కొసరి తినిపించి భోజనాన్ని పూర్తి చేస్తుంది. ఇక జగదాత్రి తినిపించడం పూర్తయ్యాక ఏమైందా అని అనుకుంటూ పక్కకి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇక జగదాత్రి కేదార్తో ఇలా అంటుంటుంది, నేను సాక్ష్యాలు తీసుకొచ్చి నిన్ను తీసుకెళ్తాను అని అంటుండగా అలాగే జాగ్రత్త, అసలే ఆ హీరోయిన్ ఇంటి దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారన్నారు, నువ్వు జాగ్రత్త అని అంటుండగా నేను చూసుకుంటాను అని అంటూ భరోసా ఇచ్చి బయటికి వెళ్ళి ఐసై శ్రీనివాస్తో నేను సాక్ష్యాలు తీసుకొచ్చి మా భర్తని తీసుకెళ్తాను, అప్పటి వరకు కేదార్ని జాగ్రత్తగా చూసుకోండి అని వార్నింగ్ టోన్లో జగదాత్రి శ్రీనుకి చెప్తుండగా ఒక్కసారిగా కేదార్ అన్న మాటలు శ్రీనుకి గుర్తొస్తుంటాయి. నా భార్య, నా ధైర్యం, నీ భయం అన్న కేదార్ మాటలు గుర్తు తెచ్చుకొని కాస్త షివర్ అవుతూ ఉంటాడు శ్రీను. ఇక అసలు ప్లాన్ ఎలా రివర్స్ అయిందా అని కార్ దగ్గర ఆలోచిస్తూ నిలబడుతున్న యువరాజ్ని తన స్కూటీని తీస్తూ, ఏంటి యువరాజ్ నీ ప్లాను ఎలా రివర్స్ అయిందని ఆలోచిస్తున్నావా? ఇంకా ఏం దాక్కుంటావులే, ఆ కారు వెనకాల ఏముంటావులే, ముందుకురా అని అనగానే ముందుకు వస్తాడు యువరాజ్. ఏంటి యువరాజ్ ఇది? వంటిల్లు అనేది మా సామ్రాజ్యం, అటువంటి మా సామ్రాజ్యంలోకి వచ్చే మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా అని అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే కేదార్ ఆ కర్రీలో విషం కలిపి అన్నం బాక్స్ మీద కర్రీ బాక్స్ని పెట్టేస్తాడు. వాటర్ పట్టుకొని వచ్చిన జగదాత్రి అది గమనిస్తుంది. నేను బాక్స్ని పక్కన పెట్టాను కదా, మరి ఈ బాక్స్ మీదికి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఆ బాక్స్ని దగ్గరగా తీసుకొని ఆ కర్రీ స్మెల్ చేస్తుంది. ఇక పక్కనే కడాయిలో ఉన్న కర్రీని కూడా స్మెల్ చేసి అక్కడ బాక్స్లో ఉన్న కర్రీ స్మెల్ చేంజ్ వస్తుందని తెలుసుకొని అప్పటికప్పుడు ఆ కర్రీని మార్చేసి వేరే కర్రీని తీసుకొని కేదార్ దగ్గరికి వస్తుంది. ఏంటి యువరాజ్ ఇది? తను మీ అన్నయ్య, అటువంటి అన్నయ్య పైన ఇంత కుట్ర పన్నుతావా అని జగదాత్రి కేదార్ గుచ్చి యువరాజ్ని అడుగుతుండగా వాడు మా అన్నయ్య కాదు, వాడు ఒక అనాథ అని అంటుండగా పోనీ అలాగే అనుకున్న ఎదుటి మనిషిని చంపడానికి అంత కుట్ర పన్నుతావా? అసలు నీకు మానవత్వం అన్నది లేదా? అది ఉంటే ఇలా చేసుండేవాడివి కాదు అని అంటూ అయినా ఒకటి చెప్పడం మర్చిపోయాను, నువ్వు విషం కలిపిన కర్రీని ఏం చేసావో అడగవా అని అంటుండగా ఆతృతగా యువరాజ్ ఏం చేశావు అని జగదాత్రిని ప్రశ్నిస్తుండగా వాచ్ చూసుకుంటూ, అయ్యో అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని తినే టైం అయిందనుకుంటా కదా, అక్కడే డైనింగ్ టేబుల్ మీద పెట్టేశా, మరి వాళ్ళు ఆ కర్రీని తింటారేమో, ఎవరు చేస్తారో అని జగదాత్రి అంటూ ఉండగా అలా ఎందుకు చేశావు అని అనుకుంటూ పరుగున కార్ తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు యువరాజ్. అప్పటికే అందరూ కూర్చొని వడ్డించుకొని తినడం స్టార్ట్ చేస్తారు. ఇక వైజయంతిని బూచి పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. అమ్మో వీడికి నా మీద ప్రేమ కన్నా పగే ఎక్కువ, నన్ను వీడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు అని అనుకుంటూ బూచి పక్కకి వెళ్ళాలి అని వైజయంతి ట్రై చేస్తున్నా కూడా వెళ్లకుండా బూచి ఆపేస్తాడు. ఇక బూచి వైజయంతికి గుత్తి వంకాయ కర్రీ కలిపి తినిపిస్తూ ఉంటారు. అందరూ తింటూ ఉండగా యువరాజ్ అక్కడికి వచ్చి వంకాయ కర్రీని ఎవరైనా తిన్నారా అని అరుస్తూ బూచి చేతిలో ఉన్న ప్లేట్ని విసిరేసి అక్కడే ఉన్న గుత్తి వంకాయ బౌల్ని కింద పడేయబోతూ ఉండగా సుధాకర్ ఆపేస్తాడు. ఏంట్రా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అరుస్తూ ఉంటాడు. కౌశికి కూడా ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటూ ఉండగా
అది అని నసుకుతూ ఉండగా అప్పుడే జగదాత్రి లోపలికి వస్తుంది. ఏంటి యువరాజ్ ఏమైంది? వాళ్ళందరూ అడుగుతున్నారు కదా, ఆ ప్లేట్ ఎందుకు విసిరేశావు, ఆ బౌల్ ఎందుకు పడేస్తున్నావు అని అందరూ అడుగుతున్నారు కదా, చెప్పు అని అంటూ ఉంటుంది. ఇంతకీ గుత్తి వంకాయ కర్రీని ఎవరైనా తిన్నారా అని యువరాజ్ అడుగుతుండగా, ఇంకా ఎవరు తినలేదు బామ్మర్ది, కానీ మీ అమ్మకే కాస్త కలిపి తినిపించాను అని అంటూ ఉంటాడు బూచి. అవునా అని అంటూ అమ్మా అని అరుస్తూ ఉండగా, అసలు ఏమైందో చెప్పకుండా ఏంట్రా ఇదంతా అని అంటూ ఉండగా, ఆ కర్రీ ఉన్న బౌల్లో బల్లి పడింది అని అంటూ జగదాత్రిని చూస్తూ, ఇప్పుడు తను విషం కలిపిన కర్రీ ఇక్కడ పెట్టిందంటే అసలు విషం ఎలా కలిసిందని, నేను చేసిన తప్పు కూడా బయటికి రాకుండా నన్ను లాక్ చేసింది అని మనసులో గునుక్కుంటూ అమ్మా అంటూ అక్కడికి వెళ్ళబోతుండగా, బల్లి పడిందా, ఎలా పడింది అని జగదాత్రి అరుస్తూ ఉంటుంది. అయ్యో యువరాజ్, అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నావు నువ్వు చెప్పే అబద్ధానికి నీ మాటలకి ఏ మాత్రం పొంతలనేనట్టు అనిపిస్తుంది అని ఇంకా ఎగతాళి చేస్తూ ఉంటుంది జగదాత్రి. అప్పుడు కౌశికి, ఇక్కడ తింటున్న మాకు బల్లి పడినట్టు కనిపించలేదు, కానీ నీకు అక్కడున్న వాడికి బల్లి పడినట్టు కనిపించిందారా అని నిలదీస్తుండగా, అబ్బా అక్క నిజంగానే పడింది, డాడీ డాక్టర్కి కాల్ చేయండి, కార్ తీయండి అని అంటూ పరుగున వైజయంతి ఉన్న వీల్ చైర్ని తీసుకెళ్లబోతూ ఉండగా నిషిక ఆపేస్తుంది. ఏంటి యువరాజ్ ఇది అని అరుస్తున్నా కూడా, జరగండి, నేను మా అమ్మని కాపాడుకుంటాను, నేను రక్షించుకుంటాను అని అంటూ వెళ్తున్న వైజయంతి వీల్ చైర్ని జగదాత్రి ఒక్క చెయ్యి అడ్డుపెట్టి ఆపేసి యువరాజ్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ బెదిరింపుగా ఇలా అంటుంటుంది. ఏంటి యువరాజ్ ఇది, జోక్ చేస్తే నమ్మేస్తావా? చావు భయం మాకే కాకుండా మీకు కూడా ఉంటుందని నిరూపించడానికి చిన్న ఫ్రాంక్ చేశాను. నువ్వు కలిపిన విషం మా ప్రాణాలు ఎలా తీస్తుందో మీ ప్రాణాలు కూడా అలాగే తీస్తుంది. ఇంకొకసారి ఇలా చేస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇలా చేశాను. ఇంతలా హడలిపోతున్నావేంటి అని అంటూ ఎవరికీ వినబడకుండా చిన్నగా వార్నింగ్ టోన్లోనే యువరాజుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జగదాత్రి. అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇక నిషిక జగదాత్రి ముందుకు వెళ్ళి, ఏం చెప్పావు, మా ఆయనతో ఏం మాట్లాడావు, మా అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా నీ మాటలు విని ఎందుకు ఆగిపోయాడు అని నిలదీస్తూ ఉండగా, ఏంటి యువరాజ్ చెప్పమంటావా అని అంటూ ఉండగా, వద్దు అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు యువరాజ్. ఏంటండి ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆగిపోయారు అని నిషిక అడుగుతుండగా, చెప్పు యువరాజ్ అని అంటూ, ఆ బల్లి పడకముందు కర్రీ కలిపాడు కదా, అదే విషయం చెప్పలేకపోయావా అని అంటూ ఉంటుంది జగదాత్రి వెటకారంగా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈరోజు మనం పస్తులుండాలని మాత్రం అర్థమైంది అని బూచి అనగానే, ఇక అవసరం లేదన్నయ్య, 2 minutesలో వంట చేస్తాను తిందురు కానీ అని అంటూ కిచెన్లోకి వెళ్ళి వెజిటేబుల్స్ని కట్ చేస్తూ ఉంటుంది. కోపంతో రగిలిపోతూ ఉంటాడు యువరాజ్. ఇక రాత్రి కాగానే ఆ హీరోయిన్ స్వీటీ ఇంటికి వెళ్తారు కిరణ్, జగదాత్రి. ఇక అప్పుడే అక్కడికి ఎస్ఐ శ్రీనివాస్ కూడా వచ్చి కానిస్టేబుల్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇదేంటి శ్రీనివాస్ ఇలా వచ్చాడు ఎందుకు, నేను వెళ్ళి ఆధారాలు తీసుకొస్తాను, నువ్వు వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉండు అనే టైంలో ఇలా వచ్చాడేంటి అని జగదాత్రి అంటూ ఉండగా, నాకు అదే అర్థం కావట్లేదు, ఆల్రెడీ స్టేషన్ నుండి వెళ్ళిపోయాడు, ఇంట్లో ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేడం అని కిరణ్ అంటూ ఉండగా, సరే అంటూ ఏం చేస్తాడో చూద్దాం అని అంటూ ఒక ఐడియా చెప్తుంది జగదాత్రి. ఇక ఒక బైక్ పైన హెల్మెట్ పెట్టుకొని తాగుబోతులా అక్కడికి వచ్చి ఆ పోలీస్ జీప్ని గుద్దేస్తాడు కిరణ్. ఇక వాన్ కాలర్ పట్టుకొని లాగి, ఏంట్రా తాగే పోలీస్ వ్యాన్ని కుట్టేస్తావా అని శ్రీనివాస్ బెదిరిస్తుండగా, ఏం మాట్లాడుతున్నారు గురుకాలు, నన్నెందుకు పట్టుకున్నారు అని కిరణ్ తాగిన వాడిలా మాట్లాడుతుండగా, ఎంత తాగావేంట్రా అని అడుగుతుంటాడు శ్రీనివాస్. ఫుల్ లేపేసి నా బండికి లీటర్ పెట్రోల్ కొట్టించా అని అంటూ బుర్కాలు అంటూ పోలీసులను ఎగతాళి చేయగానే, రేయ్ అని అంటూ కాలర్ పట్టుకుంటాడు. ఎస్ఐ కాలర్ని కూడా కిరణ్ పట్టుకుంటాడు. ఏంట్రా మమ్మల్నే చేసుకుంటావా అని కుట్టబోతుండగా కిరణ్ ఒక్కసారిగా ఎస్ఐని తోసేస్తాడు. వాణ్ణి పట్టుకోండి అని అంటూ
అక్కడున్న స్తంభానికి ఢీ కొట్టుకుంటాడు శ్రీనివాస్. తల గిర్రుమని తిరుగుతుండగా లేవడానికి ట్రై చేస్తూ ఉండగా జగదాత్రి ఒక టవల్ని వెనకాల నుండి పట్టుకొని ఆ శ్రీనివాస్ని చూస్తూ ఉంటుంది. ఇక జగదాత్రి ఆ శ్రీనివాస్కి ఎలా బుద్ధి చెప్పి ఆ సాక్ష్యాధారాలు కలెక్ట్ చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.